వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఇందు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మినీ తిరుపతి టెంపుల్కి అయితే వచ్చాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా కట్టారు, చాలా బాగుంది. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే జూబ్లీ హిల్స్లో ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్లోని మినీ తిరుపతిని చూడబోతున్నాం. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ యొక్క టెంపుల్ స్పెషాలిటీ ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేతనే ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జూబ్లీ హిల్స్లోని ఇక్కడ నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జూబ్లీ హిల్స్ ఏరియాలో దీన్ని నిర్మించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ వారు వారి చేత ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏమిటంటే మనం తిరుపతి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ యొక్క స్వామి వారే సాక్షాత్తు ఇక్కడే కొలువై ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మనం తిరుపతి దర్శనం చేసుకున్నట్టు. అందుకే ఈ జూబ్లీ హిల్స్ చిన్న తిరుపతిని దర్శనం చేసుకుంటే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్టే. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, టీటీడీ జూబ్లీ హిల్స్ అనమాట. ఇక్కడ మనకు కనిపించే ఎంట్రన్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మినీ తిరుపతి అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ రోడ్డు మార్గం ద్వారా కొంచెం పైకి వెళ్ళిన తర్వాతకి ఇదే మనకు ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, తిరుమల తిరుపతి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ బస్సు వచ్చేసి పెద్ద వయసు ఉన్నటువంటి నడవలేని వారు ఉన్నటువంటి వారి కోసం అనమాట ఈ బస్సు. సో గుట్టపైకి అయితే తీసుకెళ్తుంది అనమాట ఫ్రీగానే. భక్తులకు ఇబ్బంది కాకుండా ఈ దేవస్థానం పైకి వెళ్ళడానికి నడవలేని వారి కోసం అనమాట ఫ్రీగా బస్సు అయితే కేటాయించారు. మనం ఇక్కడ వ్యూ చూస్తే సేమ్ మన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూసినట్టే మనకు అనిపిస్తుంది అనమాట. సర్వదర్శనంకు దారి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే మనకు ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇది మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్ళవలసి వస్తుంది. సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా సేమ్ ఉందన్నమాట. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్ళవలసి వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో మెట్లు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. కొంచెం గుట్టపైకి వెళ్ళిన తర్వాతకి వ్యూ చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మినీ తిరుపతిని దర్శనం చేసుకుంటే మనకు నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్టే ఆ యొక్క అనుభూతి కలుగుతుందన్నమాట. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానము ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క శిల్పకళా కట్టడాలు అట్టే ఉట్టిపడతాయన్నమాట. ఎంతో అద్భుతంగా చాలా చక్కగా ఈ యొక్క గుడి నిర్మాణం చేయడం జరిగింది. గుట్టపైకి మెట్ల ద్వారా కొంచెం పైకి వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాతకి పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే పార్కింగ్ ప్లేస్ మనం చూడవచ్చు. సో ఇలా న్యూ ఇయర్ కాబట్టి ఎంత రద్దీగా ఉందో చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా హెవీగా ఉన్నారు జనం. కార్ బైక్ పార్కింగ్ ఇక్కడే చేసి మనం గుట్టపైకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. మినీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అద్భుతంగా, గుడి యొక్క గోపురం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ దేవిని నామాలతోటి ఎంత అద్భుతంగా నిర్మించారో చూడవచ్చు. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి వెళ్ళి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ కింది నుంచి వెళ్ళి ఈ మెట్ల ద్వారానే మనం పైకి రావాల్సి వస్తుందన్నమాట. ఇక్కడికి రాగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే
మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ ప్రింట్ అలాగే ఉందన్నమాట. కొబ్బరికాయలు కొట్టేవారు ఎవరైనా భక్తులు ఉంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గుడిని దర్శనం చేసుకున్న కొంచెం పైకి వచ్చిన తర్వాతకి ఇక్కడే ఈ గుడి ఎంట్రన్స్లోనే మన కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అనమాట. సో గుడి లోపల మాత్రం కొట్టడానికి మాత్రం ఛాన్స్ లేదు. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మనం గుడి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి, మెయిన్ గర్భగుడిలోకి మనం వెళ్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కనిపించేది గర్భగుడి లోపల అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గర్భగుడి లోపలికి వచ్చాము. సేమ్ మన తిరుమల తిరుపతిలో ఎలా అయితే కనిపిస్తుందో గజస్తంభం సేమ్ అలాగే ఉందన్నమాట. తిరుపతిలో మనకు ఎలా అయితే వ్యూ కనిపిస్తుందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. గజస్తంభం తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే దీన్ని నిర్మించారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకు గర్భగుడిలో ఫోన్లు కానీ వీడియోలు కానీ నాట్ అలౌడ్ అనమాట. అయినా కూడా మీ అందరి కోసం ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం భాగ్యం మీ అందరికీ కలిగించాలని చూపిస్తున్నాను చూడండి. లోపల గర్భగుడిలో ఎంత అద్భుతంగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపించే ఎంట్రన్స్ ద్వారా మనం బయటికి ఎగ్జిట్ కావాల్సి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దర్శనం అయిపోయిన తర్వాతకి బయటకు వచ్చాము. బయట వ్యూ ఇలా ఉంటుంది. గుడికి లెఫ్ట్ సైడ్ అనమాట ఇది. రైట్ సైడ్లో ఎగ్జిట్ ఉంటుంది. మనం ఈ గుడి చుట్టూ వెనుక నుంచి ఇలా వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని అక్కడి నుంచి మనకి ఎగ్జిట్ అయ్యేది ఉంటుంది అనమాట. అది చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో చూడండి గుడి. ఇంకా ఈ యొక్క మినీ తిరుమల తిరుపతి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇంకా ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈసారి హైదరాబాద్లో ఉన్నా కానీ హైదరాబాద్ వచ్చినా కానీ ఈ యొక్క మినీ తిరుపతిని దర్శనం చేసుకోండి. మనకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారన్నమాట. తిరుపతి వెళ్ళలేని భక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మినీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటే మనకు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శనం చేసుకున్నట్టే మనకు అనిపిస్తుందన్నమాట. సేమ్ ఉంటుంది. మనకు ఆ యొక్క తిరుపతిలో ఎలా అయితే వ్యూ కనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందన్నమాట దేవస్థానం. ఇక్కడ మనకు కనిపించే పూజారులు మనకు దేవుని యొక్క ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. ఈ ప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, నూతన సంవత్సరం కాబట్టి భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో. ఆ యొక్క స్వామివారి ప్రసాదం మనము ఇక్కడనే తీసుకొని మనం నేను చూపించే ఈ మార్గం ద్వారా మనకు ఎగ్జిట్ మార్గం అనమాట ఇది. చూడండి, మళ్ళీ ఒకసారి గుడి మొత్తం చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు కొత్త సంవత్సరం 2024 కాబట్టి భక్తులైతే చాలామంది వచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ సాధారణ సర్వదర్శనం ద్వారా మనం దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ప్రసాదం ఇస్తారు. ఇది తీసుకొని ఎగ్జిట్ ద్వారా బయటికి వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనము బయటికి వచ్చిన తర్వాతకి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇది. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది. సో తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో అలాంటిది అనమాట ఈ ఇల్లు. సేమ్ ప్రింట్ అలానే ఉంది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కొత్త సంవత్సరం రోజు ఎవరైనా తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క తిరుమల తిరుపతిని మినీ తిరుపతిని ఇక్కడ దర్శనం చేసుకుంటే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. గుడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాతకి బయటికి వచ్చినాక గుడి బ్యాక్ సైడు శ్రీ మహాగణపతి ఆలయం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యొక్క వినాయకుడిని దర్శనం చేసుకోవడం ద్వారా మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని ఒక మంచి నమ్మకం. వినాయకుని దర్శనం అయిపోయిన తర్వాతకి మనం గుడి ముందుకు వెళ్తున్నాం. చూడండి,
స్టార్టింగ్లో గుడి చుట్టూ ఇట్లా తిరిగి గుడి ముందుకు వెళ్తున్నాం. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది మనకు. చూడండి ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి. ముందు గోపురం అనమాట. భక్తులు ఎంత అంటే చాలా మంది వచ్చారు. కొత్త సంవత్సరం కాబట్టికి ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, గుడికి పైకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దర్శనానికి మెట్ల ద్వారా పైకి వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకు కనిపించే ఈ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ సేమ్ ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సాధారణమైన రోజులలో భక్తులు కొంచెం తక్కువనే ఉంటారు. ఈరోజు సెలబ్రేషన్ డే కాబట్టికి చాలామంది వచ్చారనమాట. న్యూ ఇయర్ కాబట్టికి చాలామంది భక్తులు వచ్చారు. సేమ్ మనం తిరుపతిలో ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే భక్తులతో ఎంతో రద్దీగా కనిపిస్తుంది అనమాట ఈ ఆలయం. మొత్తం గుట్టపైకి వచ్చిన తర్వాతకి వ్యూ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా భక్తులు అయితే చాలామంది వచ్చారనమాట. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది అనమాట వ్యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా మనకు ఎంతో పుణ్యం కలుగుతుందని ఒక మంచి నమ్మకం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈసారి వచ్చినప్పుడు ఈ యొక్క తిరుపతిని, మినీ తిరుపతిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు కనిపించేది మొత్తం కార్ పార్కింగ్ అనమాట కింద. సో ఆ కింద కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకున్న తర్వాతకి పైకి మెట్ల మార్గం ద్వారా పైకి వస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో కొబ్బరికాయలు కొట్టు ప్రదేశంలో ఇక్కడ కూడా అలానే ఉంటుందన్నమాట. దీపాలు కూడా వెలిగించే ప్లేస్ కూడా ఇక్కడే అనమాట. సో చూడండి, సేమ్ తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, ఈ ప్లేస్ని చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా మెట్లతో మనకు పైకి వెళ్ళే మార్గం కూడా ఉంటుందన్నమాట. అది డెఫినెట్గా చూడండి ఈసారి వచ్చినప్పుడు మీరు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు. చాలా బాగుంది. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి 2008 9th మార్చిలో ప్రారంభించారనమాట. ఈ యొక్క టెంపుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి అర్చకులు, పండితులు వాళ్ళు అయితే వచ్చి ఈ యొక్క టెంపుల్ని అంకురార్పణ చేశారు. అలాగే మహాకుంభాభిషేకాన్ని చేసి ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించారంట. ఇక్కడ భక్తులు స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ పుష్కర ఘాట్ కూడా చిన్నది ఉన్నదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వాటర్ ఏం లేవన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాతకి బయటికి వస్తే గుడి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాద కౌంటరు. ఇక్కడే అమ్ముతారనమాట. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ప్రసాద కౌంటర్లు, క్యాలెండర్లు అవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు. గుడి బయటకు వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకు కనిపించే వ్యూ మనం ఎగ్జిట్ అయ్యే దారి అనమాట. మనం బయటికి వెళ్ళొచ్చు, లేదంటే సేమ్ మన గుడి ముందు నుంచి వెళ్ళి ఎలా అయితే వచ్చామో అలానే మనం రిటర్న్ తిరిగి కూడా వెళ్ళవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను కొంచెం కిందికి దిగిన తర్వాతకి వ్యూ చూపిస్తున్నాను చూడండి. సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. భక్తులు అయితే చాలామంది వచ్చారు ఈరోజు పండుగ రోజు కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు. నార్మల్ డేస్లో మాత్రం తక్కువ మంది వస్తుంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఉదయం రావడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. దర్శనం కూడా చాలా మంచిగా జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ దర్శనం మాత్రం ఫ్రీగానే, ఎంట్రీ ఫీజు ఏం లేదు. వికలాంగులకు, చాలా ముసలి వాళ్ళకైతే ఫ్రీ బస్ అయితే ఇక్కడ పెట్టారు. మనకు ఉచితంగానే గుట్టపైకి తీసుకెళ్తుందనమాట. ఫ్రీగా వెళ్ళొచ్చు మనం. ఈ యొక్క గుడిని దర్శనం చేసుకునే టైమింగ్ వచ్చేసి, అదేవిధంగా ఇక్కడ మనం టెంపుల్లో అర్చన కానీ ఏమన్నా పూజ కానీ చేయించుకునేది ఉంటే దానికి ఫీజు అయితే ఉంటుందన్నమాట. భక్తులు ఉదయాన్నే నుంచి వెళ్ళి సాయంత్రం వరకు దర్శనం చేసుకోవచ్చు. ఈ యొక్క గుడి యొక్క టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 to 2 వరకు అయితే ఉంటుంది. అలాగే 4 to 9 వరకు అయితే గుడి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఆలయం తెరిచి ఉంటుంది. నైట్ 9 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మండే టు ఫ్రైడే మంచిగా మనం దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ దర్శనం చేసుకునేది కూడా ఈ యొక్క గర్భగుడిలోనే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మరో స్పెషాలిటీ ఉంది, అది ఎవరికీ తెలియని నిజం ఏంటంటే
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే పూజలు చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తారన్నమాట. అదేవిధంగా మార్నింగ్ సుప్రభాత సేవ, అర్చన, ఇంకా చాలా పూజలు అయితే చేస్తారనమాట. ఏకాంత సేవ సేమ్ తిరుపతిలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మినీ తిరుపతిని అయితే మీకు చూపించాము. ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మినీ తిరుపతిని ఇంకా ఎవరైనా దర్శనం చేసుకుని వారు ఉంటే డెఫినెట్గా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. 2024లో మంచి మంచి వీడియోలు తీసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.